జగనన్న గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, జీవితంలో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని గెలకనే గెలకకూడదు. అతనికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అతన్ని గెలికి రెచ్చగొడితే మాత్రం ప్రతిసారి వైసీపీకి కానీ జగనన్న కానీ దూల తీరిపోతుందన్నమాట. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గెలికి 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 లాస్ట్‌కి కూటమి ప్రభుత్వం ఏర్పడేలాగా చేశాడు. అన్నకి 11 సీట్లు వచ్చేలాగా చేస్తాడనమాట. దెబ్బకి ఎటు కాకుండా పోయాడసలు. ఇప్పుడు మళ్ళీ సరే పోతే పోనీ అనేసి కూటమి ప్రభుత్వం వచ్చి 4 నెలలు అవుతున్నా కూడా ఈ సోషల్ మీడియా బ్యాచ్‌ని ఎవరైతే బూతులు తిట్టారో వాళ్ళని ఎవరిని పట్టించుకోలేదు. సరే పోనీ వాళ్ళ పాపాన వాళ్ళే పోతారని వదిలేశారు. కానీ దాన్ని అలుసుగా తీసుకున్న పేటీఎం బ్యాచ్ కావచ్చు, జగనన్న కావచ్చు, మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం, వాళ్ళ పిల్లల్ని తిట్టడం స్టార్ట్ చేశారు. అనవసరంగా గెలికారు. సో, సీరియస్ అయిన పవన్ కళ్యాణ్ గారు హోంమంత్రి అనిత గారిని క్వెషన్ చేశారు. పోలీసులను కూడా క్వెషన్ చేశారు. ఏం చేస్తున్నారు అనేసి. దెబ్బకి నెక్స్ట్ సెకండ్ నుంచి స్టార్ట్ అసలు. సీరియస్ యాక్షన్ మొదలైందనమాట. దెబ్బకి వైసీపీ పేటీఎం బ్యాచ్ ఎక్కడున్నా వెతికి పట్టుకొని వస్తున్నారనమాట. సో, అనవసరంగా ఈళ్ళు గెలకకపోతే ఇంత ఇంత వచ్చేదే కాదు. పవన్ కళ్యాణ్ గెలికిన ప్రతిసారి డ్యామేజ్ మాత్రం వైసీపీ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుందనమాట. దెబ్బకి అకౌంట్స్ అన్ని డీయాక్టివేట్ చేసుకొని ఎక్కడికెక్కడ పరారులో ఉన్నారు. అందరూ ఇప్పుడు సోషల్ మీడియాలో ఇప్పుడు బూతులు తిట్టడం మానేసి మర్యాదగా సబ్జెక్టే మాట్లాడుతున్నారు. ఇంకా పార్టీ మారేవాళ్ళు కొంతమంది. దెబ్బకి అసలు సోషల్ మీడియా ప్రశాంతంగా ఉందనమాట అసలు. ఇప్పుడు అందరూ కార్యకర్తలు, అభిమానులు, టీడీపీ టీడీపీ కార్యకర్తలు కూడా అందరూ అరే! వచ్చిన రోజు నుంచే పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యుంటే బాగుండేది. ఈ 3 నెలలు వీళ్ళు టార్చర్ ఉండేది కాదు. 3 మంత్స్ ముందే వీళ్ళని అరెస్ట్ చేసేవాళ్ళు. వీళ్ళ దరిద్రం మనకి పోయేది అనుకుని ఫీల్ అవుతున్నారనమాట అసలు. ఎందుకంటే ఈ పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయిన ప్రతిసారి దాని ఇంపాక్ట్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటదనమాట. పవన్ కళ్యాణ్ ఆ రోజు రియాక్ట్ అయ్యాడు. దెబ్బకి ఈ రోజు మొత్తం పోలీసుల కదలిక వచ్చింది. ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి పడదొబ్బుతున్నారు. తప్పు చేసిన ప్రతి ఒక్కడి మీద కేసులు పెడుతున్నారసలు. సో, వైసీపీ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గెలుక్కుంటే మాత్రం దాని డ్యామేజ్ నెక్స్ట్ లెవెల్‌లోనే ఉంటదనమాట. సో, గెలక్కుండా సబ్జెక్ట్ మీద మాట్లాడుకుంటూ సబ్జెక్ట్ రాజకీయంగా చేస్తే మాత్రం వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా. లేదు గెలుకుతాము, గోకుతాము అంటే మాత్రం ఇలా దూల తీరిపోతూ ఉంటుందనమాట ప్రతిసారి.